ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు పరిపాలన ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఏ విధంగా చేసిందో ఇందిరామ రాజ్యంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు. అదే కరువులు, అదే రైతులకు బాధలు, అదే కష్టాలు. ఏ గత 10 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలన్నీ సస్యశ్యామలంగా ఉన్నాయి. అంటే అభివృద్ధితో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఇతర పల్లె ప్రకృతి వనాల్లో కానీ ముందుకు సాగినాయి. అంటే ఉద్యోగాల్లో కానీ, ఉపాధి అవకాశాల్లో కానీ అన్ని అవకాశాల్లో కేసీ తెలుగు తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నేను 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చినాయి. దాంట్లో ఒక్క హామీ నెరవేర్చలేకపోయింది. నీవు ఇచ్చింది ఏది? ఫ్రీ బస్సు. ఫ్రీ బస్సు ఎవరికి ఉపయోగపడుతుంది? ఏ ఏ అంటే మన రోజు పని వదిలిపెట్టుకొని వచ్చి పేద ప్రజలు తిరుగుతారా? ఉద్యోగస్తులకు ఉపయోగపడుతుంది. నీవు ఇచ్చిన కార్యక్రమాలు ఏ విధంగా ఉంది? మొన్నటికి మొన్న కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్న రేవంత్ రెడ్డి గారు, నీవు మీ ఎమ్మెల్యేలకు నీవు ఏ సలహాతోటి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు? కేసీఆర్ అభివృద్ధి చేయలే, చెడగొట్టలే. అనపర్తి జిల్లాలో చూసుకున్నాం, పల్లె ప్రకృతి వనం అద్భుతంగా పెరిగింది. దాన్ని నరికేసి గ్రామ పంచాయతీ కార్యాలయం చేస్తారు. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు అంటే మనం కేసీఆర్ గారు ఏదైతే మంచి చేసినారో దాన్ని చెడగొట్టడమే నీ 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 యొక్క లక్ష్యమా? అంటే నువ్వు ముఖ్యమంత్రి అయింది కేవలం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికే? నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి అయినావు? దేనికోసం ముఖ్యమంత్రి అయినావు? తెలంగాణ అభివృద్ధి చేయడానికి నీకు ముఖ్యమంత్రి అయినావా? ఫ్లెక్సీలలో పెట్టిస్తున్నావు, నేను అన్ని కోట్లు తీసుకొచ్చిన, ఎన్ని కోట్లు తీసుకున్నా. గత సంవత్సరాలు తీసుకొచ్చిన దావాస్ పర్యటనలో తీసుకొచ్చిన పెట్టుబడులు ఎక్కడ పోయినాయి? ఇంతవరకు వాళ్ళు వచ్చే పరిస్థితి ఉందే? నువ్వు ఏం చేసినావు? ఇక ఎక్కడ ఏ నువ్వు ఆల్రెడీ సర్వే అంటివి. ఆ సర్వేలో రేషన్ కార్డు ఎవరికి ఉందో లేదో ఆ సర్వేలో లేదా? మళ్ళీ కొత్తగా దరఖాస్తులు ఏంటి? మన గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో 2014లో సమగ్ర కుటుంబ సర్వే అని పెట్టింది. ఆ సర్వే ద్వారానే రైతు బంధు కానీ, ఆ తర్వాత రైతు బీమా కానీ అన్నిటినీ క్యాల్కులేషన్ చేసి ఇచ్చింది. మరి నీవు చేసిన సర్వే ఏంది? అంటే డమ్మీ సర్వేనా? అంటే ప్రజలకు ఉపయోగపడే సర్వే కాదా? కేవలం షోక పేపర్ల యాడ్ల కోసం నువ్వు ఆ సర్వేలు చేపిస్తున్నావా? మొన్న విద్యార్థులకు 40% డైట్ ఛార్జీలు పెంచాం. ₹20 పెంచి 40% డైట్ ఛార్జీలు ఏ విధంగా పెంచడానికి తీసుకుంటావు? హాస్టల్ ఈరోజు పొద్దున ఇమేద్నగర్లో ఒక గురుకులాల్లో ఒక విద్యార్థి అస్వస్థతకు గురై చనిపోయింది. అదే గోపాల్పేటలో, వనపర్తి జిల్లాలో గోపాల్పేటలో గురుకుల విద్యార్థి చనిపోయింది. ఇవి ఏం చేసినావు? అంటే గురుకులాలను ఎందుకు పేద పిల్లలు చదువుకునే పాఠశాలలు అంటే నీకు అంత చిన్న చూపుగా కనిపిస్తుందే ఈ ప్రభుత్వానికి? ఏది చేసినా కేసీఆర్ అంటే నిత్యం కేసీఆర్ మీద ఎందుకు పడుతున్నావు? నీకు శాతం నువ్వు నీవు ఇచ్చిన హామీలు నెరవేర్చు. నీవు నీవు ఏదైతే 2000 మహిళలకు 2500 అన్న అది నెరవేర్చు. విద్యార్థులకు విద్యా భరోసా 5 లక్షల కార్డు ఎక్కడ పోయింది? నిరుద్యోగులకు నీవు ఇస్తాన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు పెట్టుకొని నేను ఏదో ఉద్యోగాలు ఇస్తున్నట్టే ఇప్పటికీ నువ్వు ఇచ్చిన 12,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం ఇచ్చింది. అంతకుమించి నువ్వేం చేసినావు? టెట్ 300 ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఫీజు పెడితే నువ్వు వచ్చి ₹1000 చేసినావు. అంటే ఒక విద్యార్థి ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్కు ఒకసారి అప్లై చేస్తే మిగతా దానిలో గిట్లా ఉచితంగా ఇస్తామన్నారు. మరి ఎక్కడ పోయినాయి? గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నిటికీ నువ్వు దరఖాస్తుకు ఫీజు తీసుకుంటున్నావు కదా? అసలు ఏం చేస్తున్నావు? తెలంగాణలో ఏ రకంగా నడిపించాలనుకుంటున్నావు? నీ అన్న ఏ ప్రోటోకాల్ ప్రకారంగా కలెక్టర్ గౌరవ వందనం స్వీకరిస్తాడు? మీ అన్న ఒక స్వచ్ఛంద సంస్థగా పెట్టుకొని పరిపాలించమను. కానీ గవర్నమెంట్ ఒక ఐఏఎస్ క్యాడర్ అంటే ఇంత పెద్దది, దేశంలో అత్యున్నతమైన క్యాడర్కు నీ అన్నకు సెల్యూట్ కొట్టియడానికి ఏ హోదాతో నీ అన్న గతంలో కేసీఆర్ కుటుంబంలో ఉన్నారు. కేటీఆర్ గారు మాజీ మంత్రిగా ఉన్నారు. కొత్తగా గవర్నమెంట్లో వాళ్ళ తండ్రి అయిందని ఎన్నడూ ఆయన పేరు ఉపయోగించుకోలే. ఆయన ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చిండు. మరి నీ అన్న ఏం చేసిండు? తెలంగాణకి ఏం తీసుకొచ్చిండు? అయితే గత గత ప్రభుత్వ పాలనలో గత ప్రభుత్వ పాలనలో ఓన్లీ మొత్తం దోచుకోవడమే జరిగింది. మేమైతే ప్రతి పథకాలు ప్రజలకు అందేటట్టు మేము చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సరే, గత ప్రభుత్వంలో అన్నీ దోచుకోవడం జరిగిందంటే మరి రైతు బంధు ఎవరు దోచుకున్నారు? వరి సాగులో మన తెలంగాణ నెంబర్ 1గా ఎందుకు ఉంది? మన బడి మన పాఠశాల అనే కార్యక్రమం ద్వారా అన్ని స్కూల్ ఎట్లా బాగైనాయి? విద్యార్థుల స్కాలర్షిప్లు ఎట్లా వచ్చినాయి? ఈ 33 మెడికల్ కాలేజీలు ఏ విధంగా వచ్చినాయి? మరి దోచుకుంటే ఇవన్నీ కనిపించేటివా? 33 వనపర్తి కలెక్టరేట్ ఆఫీసులు ఏ విధంగా ఏర్పడ్డాయి? అసలు ఏ రకంగా దోచుకున్నావు అని మాట్లాడుతున్నావు? మరి నీవు వచ్చిన సంవత్సరం 425 రోజుల్లో నువ్వు ఏం చేసినావు? ఒక ఫ్రీ బస్ తప్ప నువ్వు మిగతా చేసింది ఎవరికైనా ఉందే? విద్యార్థులకు ఏమైనా చేసినావా? రైతులకు ఏమైనా చేసినావా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువుల కోసం పోలీస్ స్టేషన్ల ముందు నిలబడాల్సి వస్తుంది. ఇప్పుడేమో ఎంఆర్ఓ ఆఫీసుల ముందు చెప్పులు బుక్కులు పెట్టుకొని నిలవాల్సిన పరిస్థితి. నువ్వు ఏం చేసినావు? కరువునే తీసుకొచ్చినావు తప్ప. మొన్న అంతెందుకు వాళ్ళ ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు, దామోదర రాజనరసింహ గారే చెప్పారు కదా ప్రెస్ మీట్లా, ఇంకా కొంతమందికి మేము రుణమాఫీ చేయలేదని.
నువ్వు 120% మంత్రికి అయింది, మిగతా వాళ్ళకి కాలేదని వాళ్ళ మంత్రే చెప్పిండు కదా. నిన్న రాజగోపాల్ రెడ్డి గారికి ఇలా చెప్పారు కదా. మరి ఎంతమందికి రుణమాఫీ చేసినావు ఏదైనా సరే. నిన్న అంటే నేను నైట్ కల్లా 12 కల్లా టింగ్ టింగ్ అని పడతా అంటే 31 మార్చి 31 వరకు అవుతుంది అంటున్నాను. అయ్యా అప్పుడే మాట మార్చినావు, అప్పుడే యూటర్న్ తీసుకున్నావా? అంటే నీవు ఇచ్చిన మాటలు నీకు సభ గంట వరకేనా, ఆ తర్వాత వెంబడే యూటర్న్ అయిపోతుంది. ఏమన్నా మేము ప్రశ్నిస్తే మేము చేస్తే బీఆర్ఎస్ కుట్ర చేస్తుందంటావు, ఏమన్నా బీఆర్ఎస్ అన్ని కుట్రలు చేస్తుందంటావు. గురుకుల విద్యార్థులు చనిపోతే బీఆర్ఎస్ ఎందుకు కుట్ర చేస్తుందండి? 44 మంది ఈ గత ప్రభుత్వంలో బ్లాక్ లిస్టులో ఉన్న టెండరింగ్ సంబంధించిన కాంట్రాక్టర్లను నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళను రీటెండరింగ్ ఏ విధంగా ఇస్తావు? అంటే కమిషన్ల కోసమా? ఒక విద్యార్థి నాయకుడు ఉన్నాడు, ఏమైనా చిన్న ఇష్యూ జరిగితే వేలకు వేలు వేసుకొని పోతాడు. మరి ఈరోజు నీకు ఉద్యోగం వచ్చిందని విద్యార్థుల సమస్యలు వదిలిపోయాయి కదా. 42 మంది విద్యార్థులు చనిపోతే ఫుడ్ పాయిజన్ తోటి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే నీకు ఉద్యోగం వస్తే విద్యార్థులకు న్యాయం జరిగినట్లేనా? గతంలో నీకు ఉద్యోగం లేకపోయినందుకు ఇక టీఆర్ఎస్ కుట్రలు చేసిందే. ఏ విధంగానే చేయాలనుకుంటారు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం? అయితే మొన్న గ్రామ సభలో మొత్తము ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ అవి మొత్తం ప్రజలకు అందజేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మేము చూసినాము. కానీ లేనిపోయిన ఆరోపణలు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఆరోపిస్తారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మన గ్రామ సభలు అంటారు, ఎక్కడైనా సరే పోలీసులు లేకుండా ఎక్కడైనా గ్రామ సభలు జరిగినాయండి? ఎక్కడైనా సరే పోలీసులు లేకుండా, పోలీసు బందోబస్తులో తప్ప మిగతా సామాన్య ప్రజారికంతో నువ్వు ఎప్పుడైనా గ్రామ సభలకు వెళ్ళినావా? నీ మంత్రులు వెళ్ళినరా? నీ ఎమ్మెల్యేలు వెళ్ళినరా? కొత్తగా నువ్వు రేషన్ కార్డులు ఏమి ఇవ్వలే. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చినాయి. అందుకు బట్టి విక్రమార్క గారు ట్వీట్ పెట్టుకున్నాను, నేను రేషన్ కార్డు ఇచ్చినందుకు గతంలో నేను రేషన్ కార్డు కార్యక్రమంలో మదిరాలో పాల్గొన్నాను ఆయన ట్వీట్ పెట్టిండు. మా కేటీఆర్ గారికి ఇదే చూపించిండు. నీవు ఒక్కడే వేస్తున్నావా? రేషన్ కార్డులు ఎవరు ఇవ్వరు? ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇవ్వట్లేదా? దానికి కొత్త ఆల్రెడీ నీకు సర్వే అని చేయించినావు. దాంట్లో రేషన్ కార్డు ఎంత ఉంది లేదని ఆడనే తెలుస్తుంది. మళ్ళీ నీకు కొత్తగా దరఖాస్తులు ఏంది? ఇందిరమ్మ ఇండ్లు ఏంది? నువ్వు చేసిన సర్వే ఎక్కడ పోయింది? అంటే డస్ట్బిన్లకు పోయిందా నువ్వు చేసిన సర్వే? మళ్ళీ కొత్తగా ఈ దరఖాస్తులు ఇవ్వడం ఏంది? ఈ గ్రామ సభలు నిర్వహించడం ఏంది? గ్రామ సభలు ఏం నిర్ణయించినావు? ఎవరి గ్రామ సభ అంటే ఏంది? ఒక సర్పంచ్ లేడు, ఎవరు లేరు. నీ ఎమ్మెల్యే కాడికి వచ్చి నీ కాంగ్రెస్ కార్యకర్తల కాడికి కూర్చొని ఆడ ప్రజలు ఏమన్నా అడిగితే ఏం చెప్పే పరిస్థితి లేదు. పోలీసులను పెట్టి కూర్చోబెట్టడం అక్రమంగా చేస్తున్నాం. ఏం గ్రామ సభలు అవి? ఇంతకుముందు విద్యార్థులకు మెనో లాంచింగ్ అని ప్రోగ్రామ్ చేసినావు, ఏం చేసినావు? మేము గురుకుల పాఠ ద్వారా ఆ హాస్టల్లో ఉన్న ఇబ్బందులు ఏదో అని అడిగితే వాళ్ళు గురుకుల పాఠ ద్వారా పోయి ఒకరోజు పోయి అందరూ భోజనం మంచిగా ఏర్పాట్లు చేసి భోజనం మంచిగా తిని చేసినాం. మరి మిగతా రోజుల తర్వాత ఎవరైనా పోయిర్రా? కనీసం అయినా సరే ఒక విద్యాశాఖ మంత్రి ఎక్కడ పోయాడు? ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఒకటే ఉందనుకుంటా. ఇంతవరకు సంవత్సరంన్నర అవుతుంది. విద్యాశాఖ మంత్రి ఎందుకు పెట్టలేకపోయినావు? అంటే కమిషన్ల కోసమా? నీవు కమిషన్లు తీసుకోవడం కోసం విద్యాశాఖ మంత్రి ఉంటే కమిషన్లో నీకు రావనే ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి పెట్టలేదా? గతంలో ఒక మహిళా మంత్రి లేకపోతే కేసీఆర్ గారు మహిళా మంత్రి పెట్టలే అన్నావు. మరి నువ్వు తలతిక్కోడవా? నీకు చేత కాదా? నువ్వు రండవా? మరి నువ్వు విద్యాశాఖ మంత్రి ఎందుకు పెట్టలే? శాంతి భద్రతలు కాపాడే హోంశాఖ మంత్రి ఎందుకు లేడు నీ ప్రభుత్వంలో? నీవు ఏ విధంగా చేసినావు? మాట్లాడితే కేసీఆర్ 10 ఏళ్ల ప్రభుత్వంలో కాళేశ్వరం లాంటి మంచి పెద్ద ప్రాజెక్టులు కట్టిండు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జరిగినాయి. ఊళ్ళల్లో పల్లె ప్రకృతి వనాలుగా నిర్వహించిండు, వైకుంఠ ధామాలు నిర్వహించిండు. రైతు వేదికలు ఎవరు నిర్వహించిండు? ఇప్పుడు రైతు వేదికలలో పెట్టి నువ్వు సంబరాలు చేస్తున్నావు. రైతు వేదికలు కట్టింది ఎవరండి? కేసీఆర్ గారు కదా. మరి నువ్వు ఏం చేసినావు? గత ప్రభుత్వంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే దానిలో వచ్చి నువ్వు రిబ్బన్లు కడుతున్నావు. కొన్ని ఫ్లైఓవర్లు మేము గవర్నమెంట్ పోయేలోపు మా ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఇప్పుడు దానికి రిబ్బన్లు కట్టి సున్నాలు వేసి నేను కట్టినా అంటావు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలే? హైదరాబాద్ జిల్లాలో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టింది గత ప్రభుత్వంలో? అయితే చివరిగా ఈ తెలంగాణ రాష్ట్ర యువకులకు కానీ అలాగే ప్రజలకు కానీ ఎలాంటి సూచనలు ఇస్తారు? ఈ తెలంగాణ రాష్ట్ర ఉన్న ప్రజలందరికీ నేను కాంగ్రెస్ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఓ మాట మాట్లాడతారు, మంత్రులు ఓ మాట మాట్లాడతారు. వాళ్ళందరికీ మేము సూచన ఏం చేస్తున్నామంటే ఈ 4 ఏళ్ల పరిపాలనలో మనం అందరం కలిసి పనిచేసి గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో 420 హామీలను మనం కొట్లాడి తెచ్చుకునే విధంగా మనందరం ప్రయత్నిద్దాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం యువకులుగా కొట్లాడతాం. విద్యార్థి విభాగంగా అందరికీ మేము కృషి చేద్దామని మేము మనవి చేసుకుంటూ కాంగ్రెస్ పరిపాలనను మనం పారదోలడానికి మన వంతుగా మనం కృషి చేద్దామని తెలియజేస్తున్నాం.